ఇష్టన్నా ఉన్నాను బా. లోగో పెట్టద్యా లోగో పెట్టద్దు లోగో లోగో తీయండి. నా లోగో తీసి నా లోగో తీనా సర్టిఫైడ్ కాపీ నాకు ఇవ్వాలి. నాకు ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, ప్రెస్ లో కూడా ఉంది. ప్రెస్ లో కూడా మీరు ఇచ్చిన క్లియర్ గా ఉంది కదా, మీకు ఇచ్చిన మిమ్మల్ని తప్పట్లేదు సార్. దయచేసి నేను తప్పని ఇట్లా ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా అది నేనేం చేసి చూడాలి. లోగో తీయండి. లోగో ఎవరు పెట్టద్దన్నా వెళ్ళకూడదంటారా మీరు? పురుషోత్తమ కొద్దిగా వెనక్కి రానా. లేదు సార్, మా ఇల్లు ఉందా చూడండి ఆర్డర్ అని చెప్పండి. చూసి నాకు లేదు లేదు సార్, అదే చెప్తున్నా లేదంటున్నా. పురుషోత్తమ కొద్దిగా వెనక్కి రానా. కాదు ఇప్పుడు మీరు ఎందుకు అలా చేయట్లేదు? లోగోలు లోగోలు తీయండి. మీరు ఒకసారి క్లారిటీ ఇస్తాము. ఒకసారి ఎందుకు అంటే ఏ రైట్ తో నన్ను ఆపుతున్నారు? లోగో తీయండి. చెప్పండి. వాళ్ళు లోగో ముందర పెట్టినారు. వెనక్కి రండి, ఏం ముందుకు పోలేదు. వెనక్కి రండి, మీరు జరుపుకోండి. అట్లా వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం. ఇక్కడ ఉంటాను ఇప్పుడు బయట నేను కూర్చొని, వాళ్ళు బయటకు రాని కూడా చూసుకుంటారా? మీరు చెప్పినారు సార్, లోడ్ కాదు సార్. సార్ రమ్మనండి, సార్ తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఏది కోర్టు ఆర్డర్? ఇది నాకు రాలేదు సార్, సర్టిఫికేట్ కాపీ రాలేదు. ఓకే సార్, మీరు ఇచ్చారు సార్, ఉండేది దాంట్లో మా తాత నాన్న లేదు కదా, అది ప్రశ్న లేదు సార్. అది సపరేట్ గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది, మీరు తెలిసి అక్కడ ఉందా? ఆ ప్రిమిసెస్ కట్టుకోవాలి. అక్కడ కూడా పోలీస్ అక్కడే సార్ మా డైరీ ఫామ్ దగ్గర వస్తారా? నా తాత నాన్న సమాధి మీరు తీసుకెళ్ళండి, మేము దండం పెట్టుకుని నా ఊరు హైదరాబాద్కి వెళ్ళిపోతాను. మీరే ఆఫీసర్ కదా సార్, చేయండి, ఉంటాను, చేసేయండి. ఏముంది సార్, పబ్లిక్ చేస్తాం, ఏముంది తప్పే ఉంది. నేనేమంటున్నాను, అడగండి అంటున్నాను. నేను ఇక్కడే ఉన్నాను కదా. కెమెరా నేను అడిగేది మరి
ఇంటికి వెళ్తాను లేదంటే ఇటు వెళ్తాను, నేను ఏం గొడవ రాలేదు. అది ఏం తప్పలేదన్నా, కరెక్ట్గా సతీష్, ఏ సతీష్, సతీష్ ఇటు సతీష్, ఏ ఎలుగుబంటు ఎవరా నువ్వు? సతీష్, సతీష్ ఎందుకు భయపడుతున్నారు? సతీష్, సతీష్ తప్పు. సతీష్, హేమాద్రి నాయుడు, హేమాద్రి నాయుడు ఉన్నాడు అక్కడ, అక్కడ దాంకుని ఉన్నాడు చూడు. ఎందుకు భయపడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోతున్నారు రే, భయపడి ఏంది లేదంతా తమ్ముడు. సార్ ఎందుకు ఇదంతా ఇప్పుడు రచ్చయింది, భయం ఎందుకు ఇంత భయపడుతున్నారు? కూర్చొని మాట్లాడమండి. మీరు కాదు సార్, లోపల చెప్తున్నాను మీకు ఆర్డర్స్ వచ్చిన. నేను మాట్లాడచ్చు సార్తో, మాట్లాడచ్చు సార్తో. సార్ నమస్కారం సార్, కనుమ శుభాకాంక్షలు సార్. సార్ నేను అసలు ఏ గొడవ నాకు ఉద్దేశమే లేదు సార్. నేను అనుకుంటున్నాను, ఆ రీజన్ అడుగుతున్నాను. ఇది ఓకే సార్, ఇది అర్థం చేసుకుంటాను ఓకే. పోనీ నా తాత నానమ్మ సమాధికి వెళ్ళి దండం పెట్టుకుని పెద్దల పండుగ సార్, మనందరూ తెలుగు మినిమం మనకు తెలిసిందే కదా. నేనేమంటానంటే ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి, పోలీసులు రమ్మనండి, వెళ్ళి నా తాత నాన్న దండం పెట్టుకున్న నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరుతాను. చెప్పండి సార్. అవును లేదు, అవును సార్, నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు సార్, నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు సిఏ గారు. ఓకే, ఎవరు ఎస్ఐ గారు ఇచ్చారా ఇందాక? ఎవరు సార్ అయినా? ఎస్ఐ గారు. సో అదే సార్, ఆయన ఇచ్చారు ఇందాక జిరాక్స్ కాపీ. అది జిరాక్స్ కాపీ ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు సార్ దగ్గరికి. అది ఎవరు ఇచ్చారో ఒకసారి ఆయనకి ఎవరికి ఇచ్చారో తెలిస్తే కనీసం వాళ్ళ మీద కేసు వేసుకుంటా, సార్కి ఇచ్చిన వాళ్ళ మీద. ఎందుకంటే కోర్టు ఆర్డర్ అలా ఇవ్వకూడదు కదా. అదొకే అంటే నాకు అంటే రాలేదు సార్, నాకు అంటే సర్టిఫైడ్ వచ్చింటే ఓకే, ఐ డెంట్ రిసీవ్ ఇట్. నేనేమంటున్నానంటే సార్, ట్రస్ట్ కి ఇదంతా కాదు సార్, అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. నేనేమంటున్నానంటే నా ఇంటికి వద్దంటున్నారు మీరు. నంబర్ 1 ఓకే, మీకు మర్యాద ఇస్తాను. నా ఇంటికి వెళ్ళదు బాబు, నీ ఇంటికి అంటున్నారు, వెళ్ళను. పోనీ మా తాత నాన్నమ్మకి సమాధికి దండం పెట్టుకోకూడదా సార్? అది ట్రస్ట్ లో లేదు, ట్రస్ట్ బయటే ఉంది కదా. అది ఓన్ ల్యాండ్ మీద ఉంది కదా, దాన్ని నా తాత నాన్నమ్మ దగ్గర ఎందుకు పంపించలేదు సమాధికి మీరు? లేదు లేదు సార్, అది ఉండదు సార్. అది ఎలా ఉంటుంది? ట్రస్ట్ ల్యాండ్ ఎవరైనా సమాధులు పెడతారా? ఎత్తుకునే లోపలేస్తారు. ట్రస్ట్ ల్యాండ్ ఇస్ ఫర్ పబ్లిక్. ఇది వేకాంట్ దీంట్లో కూడా అదే చెప్తున్నాను సార్. అదొకే ఐడియా లేదు సార్. నేను నా తాత నాన్న దగ్గరికి వెళ్తున్నాను సార్, అది ట్రస్ట్ ల్యాండ్ కాదు. దయచేసి దాని వరకు నన్ను ఆపకండి, ఇది నా రిక్వెస్ట్. నేను ఇప్పుడు వెళ్తున్నాను, దయచేసి మీరే రండి. నేను ఇదిగో ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు మాట మర్యాద ఇచ్చి నాకు ఎందుకు ఇది చేస్తున్నారో కూడా తెలియదు. ఇది నాకు వన్ సైడ్ గా అనిపిస్తుంది సార్. నేను ఇట్స్ ఓకే లేదు అంటే ఇల్లు సార్, ఇల్లు సార్, నేను అదే అడుగుతున్నాను. ఒకసారి చెక్ చేసుకో. సార్ ఈరోజు పోలీసులు ఉండగానే మొత్తం హోర్డింగ్ స్పీకర్ సార్, నా దగ్గర వీడియోలు అన్ని ఉన్నాయి. అది లీగలా సార్? అది
ఓకే సార్. అంటే 100% సార్ దగ్గరలో ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెడతాను సార్ నేను. ఎందుకంటే ఇక్కడ దగ్గరుండి నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు, నన్ను రానియట్లేదు. నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్, ఇంకంతకంటే ఏం చేయలేను. పోనీ నా తాత నాన్న సమాధికి వెళ్తాను. సమాధి దగ్గర నుంచి నేను మీ దగ్గరికి వస్తాను, లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వస్తాను. కలుద్దాం సార్, కలిసి మాట్లాడతాం. ఒక్క నిమిషం సార్, నేను అక్కడ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను సార్. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ.